వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నెల రోజులవుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో పలు గ్రామాలకు సాగు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులంతా ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారుల తీరును ఎండగట్టారు. ఇటీవల పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ కు రైతులు గోడు వినిపించుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వైఎస్ జగన్ ఎంపీ అవినాష్ రెడ్డికి సూచించారు. దీంతో సొంత నిధులతో ఎంపీ కొత్త ట్రాన్స్ఫార్మర్ను తెప్పించి ఎత్తిపోతల పథకం వద్ద విద్యుత్ ఏర్పాటు చేసినా అధికారులు మాత్రం కనెక్షన్ ఇవ్వటం లేదు. టీడీపీ నేతలు కొందరు అధికారులను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళనకు దిగారు. ఇక్కడనే గుట్టలోనే ఉంటాం మేము. రైతుల బాధ మీకు తెలియదా? మీరు కూడా రైతు బిడ్డలే కదా, ఒకప్పుడు మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా ఉద్యోగస్తులు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం లేదు, అధికార ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా స్పందించడం లేదు. ఇది తక్షణమే వహించి కలెక్టర్ గారు తగు నిర్ణయం తీసుకొని చేయవలసిందిగా కోరుతున్నాను. అధికారులు కనెక్షన్ ఈయన పక్షంలో ఇక్కడనే రాత్రింబౌలు ఇక్కడనే ఉండేదానికి మేము టెంట్ వేసుకొని నిరాహార చేసేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, ప్రభుత్వ అధికారంలో ఉన్న పెద్దలు కానీ తక్షణమే స్పందించి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఒక నెల రోజుల నుండి మాకు తాగునీరు మరియు సాగునీరు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మొత్తం అరటి పంట దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో నీళ్ళు లేక అరటి పంట ఎండిపోతుంది. గత వారం నుంచి రోజు రోజుకు నీటి మట్టం అనేది తగ్గిపోతుండడం వల్ల రైతులు చాలా సమస్య పడుతున్నారు. దానివల్ల కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు. సో దానివల్ల ఖర్చు మనకు చాలా ఎక్కువగా అవుతుంది. సో మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, మాకు యువపల్లె సంపు నుంచి నీళ్ళు వదిలి దిగువపల్లె, మురార్చింతల, యువపల్లె, కోమనంతల, లోపటినుంతల, తాతిరెడ్డిపల్లె రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నీళ్లు మామూలుగా అందియాల్సింది రైతులకు. అవి అందుకోకుంటే దాని ట్రాన్స్ఫారం పోయింటే అధికారులు పట్టించుకోకుంటే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి పోయి ప్రజలందరూ విన్నవించుకోవడంతో ఆయన ఎప్పటి నుండో ఈ బాధలు తెలుసు కాబట్టి ఆయన తక్షణమే స్పందించి తన సొంత ఖర్చులతో ట్రాన్స్ఫారం తెప్పించి ఇక్కడ దించడం జరిగింది. కానీ అధికారులకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకుండా, కనెక్షన్ ఇవ్వకోకుండా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరు ఏ పార్టీ ఉన్నా కూడా మీరు అన్ని పార్టీలకు సమానంగా ఉండి రైతులను చూడండి, పార్టీలు చూడొద్దు. ఇప్పుడు ఉండే రైతులు గొంతులో నీళ్లు వచ్చే బతికే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఎండల కాలంలో ఈ అరటి పంట కూడా దగ్గరకు వచ్చింది. కొట్టే సమయానికి నీరు లేకుండా పోతే ఆ చెట్లు 2 రోజులు లేకుంటేనే తిరిగి పడిపోతాయి. దయచేసి మీరు తొందరగా తగు నిర్ణయం తీసుకొని చేయాలని కోరుకుంటున్నాం. లేదా మా మండల ప్రజలందరూ ఇక్కడనే ఉండి నిరాహార దీక్ష చేపడతాం.